హాయ్ ఫ్రెండ్స్, మహేంద్రవాడ కాలువలో వెలిసిన వరసిద్ధి వినాయక స్వామి అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని పిలిచారని చెప్పి మేము వెళ్ళాం. ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఏంటంటే వినాయక చవితి కదా, అందుకు వినాయకుడు విగ్రహం పెట్టి పూజ చేశారు. అందుకు ఈరోజు అన్నదానం జరిగింది. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటో నేను చెప్పనా. ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున వినాయకుడిని నిలబెడతారు. ఇక్కడ పెళ్లి కాని యువకులు మాత్రమే పూజ చేస్తారు. 11 రోజులు భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించిన ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు జరిగినాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం అలా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు పూజలు. చేసిన ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు అయినాయి. అలాగే ఇక్కడ పెళ్లి కాని యువకులు ఈ రోజు జరుగుతున్న భోజనంలో వినాయకుడి దగ్గర భోజనం పెడతారు. ఇక్కడ కూర్చుని భోజనం చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే ఇక్కడ భోజనం చేస్తే సంతానం కలగలేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందంట. చిన్నపిల్లలేమో చదువు కోసం, పెద్దవాళ్ళేమో ఆరోగ్యం కోసం కూర్చుంటారు. ఇక్కడ గుడి దగ్గర భోజనం దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఇక్కడ భోజనం పెడతారు. మిగతా వాళ్ళందరికీ సైట్లో పెడతారు. ముందుగా వినాయకుడి దగ్గర పెద్దవాళ్ళు 11 మంది, అలాగే ఈ 11 రోజులు పూజ చేసిన పూజారి అంటే పెళ్లి కాని యువకుడు మొత్తం 12 మంది కలిపి మొదట కూర్చుని భోజనం చేస్తారు. ఆ తరువాత పెళ్ళిళ్ళు కానీ యువకులకు భోజనం పెడతారు. అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికీ పెడతారు. కానీ 10 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే పెడతారు. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. చూడండి భోజనాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో. మాకైతే ఇక్కడ భోజనం చాలా బాగా నచ్చింది. అందరూ చాలా బాగున్నాయని చెప్పారు. వినాయకుడు గుడి తర్వాత సైట్లో పెడతారని చెప్పాను కదా, అది ఇక్కడే. వినాయక చవితి సందర్భంగా మా అబ్బాయి శ్రీరామరెడ్డికి తులాభారం ఇచ్చాం. నెక్స్ట్ మన ఛానల్లో ఆ వీడియోస్ వస్తాయి. చాలా బాగున్నాయి వీడియోస్, మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ఉన్న వరసిద్ధి వినాయక స్వామివారు చాలా పవర్ఫుల్. మనం కోరుకున్న కోరికలు ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తారు ఆ స్వామివారు. మీలో ఎంతమందికి మహేంద్రవాడ కాలువలో వెలిసిన వరసిద్ధి వినాయక స్వామివారు తెలుసు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది.